అందరూ బాగున్నారా? దేవునికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం చూసుకున్నట్లయితే చూడండి ఎంత చక్కని మాటలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరినో నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం ద్వారా గొప్ప కార్యం చేశాడు దేవుడు నా జీవితంలో. ఈ వాక్యం చెబుతూ నన్ను వేధించే వారిని బట్టి, నన్ను బాధ పెట్టే వారిని బట్టి, నన్ను హింసించే వారిని బట్టి దేవునితో మాట్లాడాను. దేవా, గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందిరుగాక వీళ్ళన్నానంతే. నా నోటిలో అగ్ని వంటి మాటలు పెట్టి మరుక్షణమే మరుసటి దినాన వారికి తగిన న్యాయం చేయటం జరిగింది. దేవుడు చేశాడు. దేవుని ఉగ్రత వారి మీదకి రప్పించాడు. దేవుని ఉగ్రత వచ్చిందంటే ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు కదా. కాబట్టి మన నోటి మాటలే కానివ్వండి, దుష్టులుగా ఉండకూడదు. దుష్టత్వంతో ఉన్న వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు. అవునా? పాపుల మార్గంలో మనం నడవకూడదు. దుష్టుల మార్గము నాశనమే కానీ క్షేమకరము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.